అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 13వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారు సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందుకుంటారు. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవునం. వృత్తి, వ్యాపారం ఆనందంగా సాగనం. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారం లాభాల పాట పడడం. అదేవిధంగా ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన. కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారం లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆదాయ విషయంలో లోటు ఉండదు. గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన. నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో శుభవార్తలు అందినం. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందినం. నూతన వాహనయోగం ఏర్పడినం. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగనం. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు. మీ యొక్క కోరికలు నెరవేరడం. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. అధికారుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ఉంటారు. కీలకమైనటువంటి విషయాలలో అప్రమత్తత చాలా అవసరం. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆశయ సాధనలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఏర్పడిన. ఆనందంగా ముందుకు సాగుతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలకమైనటువంటి వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా ఏర్పడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడడం. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడడం. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఏర్పడుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. గొప్ప శుభకాలమనే చెప్పవచ్చు. మొదలుపెట్టిన పనుల్లో విజయ అవకాశాలు అధికమవడం. మీ యొక్క కృషి ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనధాన్యాది లాభాలు ఏర్పడిన. బాధ్యతలు పెరిగిన. మంచి ఆలోచన విధానంతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక వార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది.
మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది, ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. అనుకున్న ఫలితాలు వెలువడడం, కీలక వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వటం చాలా మంచిది. కోపతాపాలకు పోవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కొత్తగా ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలిస్తాయి. కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.